క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఎవరికైనా ఏమైనా మాట్లాడాలి అని ఉంటే వి విల్ టేక్ ఇట్ ఇన్ ద లాస్ట్. ఓకే, రైట్. సో నిన్న సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ టాపిక్ కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఏం పర్వాలేదు, కొన్ని డేస్ ఓపిక్ గా వినండి, కొన్ని రోజులకి బాగా కనెక్ట్ అవుతారు. ఆ ఇదేదో డ్రైగా ఉంది, మాకు సంబంధించిన టాపిక్ కాదు అని కూడా అనుకోవద్దు. మేబీ వీక్ మీ అందరూ కనెక్ట్ అవ్వగలుగుతారు, మీరు అందరూ దీన్ని అప్లై కూడా చేయగలుగుతారు. జస్ట్ ఫాలో అవ్వండి, కొన్ని రోజులు జస్ట్ థియరీ లాగా ఉంటుంది, వినండి. ఆఫ్టర్ దట్ మీరు చాలా ఈజీగా మీ రొటీన్ లో మీరు దాన్ని డిస్కవర్ చేయగలుగుతారు. అంటే న్యాచురల్ గా మీరు ఓకే ఇది 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 అని డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. మీ జీవితంలో ఏం జరిగిందో కూడా మీరు తిరిగి మాకు చెప్పగలుగుతారు. ఓకేనండి. సో నిన్న క్లాస్ లో ఏమన్నా ఇబ్బందిగా అనిపించినా జస్ట్ ఈ ట్రస్ట్ పెట్టి ఓకే ఇక్కడ కూర్చున్నాం ఎంతసేపు అంటే మనం ఏదో ఒకటి తీసుకునే వెళ్తాము. అండ్ ఇక్కడ మేము ఆ ఇంటెన్షన్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనందరిది ఉద్దేశం అదే కాబట్టి సో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. సో మనం వీలైన ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాము. నెగిటివ్ ఎలా ఉంటాయి, పాజిటివ్ ఎలా ఉంటాయి చూద్దాము. ఆటోమేటిక్ గా మీరు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనండి. సో సబ్ కాన్షియస్ మైండ్ ని కాన్షియస్ మైండ్ ని, నా వాయిస్ ఓకే కదా? వాయిస్ ఓకే. సబ్ కాన్షియస్ మైండ్ ని కాన్షియస్ మైండ్ ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నిన్న నవీన్ గారు చెప్పినట్టు ఆ ఈ గార్డెన్, ఒకవేళ మన మైండ్ ఒక ఆ, పొలం అనుకుందాం. మంచి సారవంతమైన పొలం. ఏదేసినా కూడా ఆ పొలంలో మొక్కలు వస్తాయి ఖచ్చితంగా. అలాంటి మంచి పొలం. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అలాంటిదే. ఎంతో అద్భుతమైన సారవంతమైన పొలం అన్నమాట. ఈ పొలంలో అంటే మైండ్ పొలము. మనం ఎవరు అంటే ఆ పొలంలో పనిచేసే రైతు. ఓకేనండి. రైతు. ఓకే. మనము కాన్షియస్ గా చూస్ చేసుకుంటాం కదా ఆలోచనలు. అలాగే రైతు ఆచి తూచి విత్తనం ఎత్తుకుంటాడు కదా. వెతుక్కుని మంచి క్వాలిటీ విత్తనం వేసాడు అనుకుందాం. బాగా ఎతికాడు. అంటే నేను చాలా ఆలోచించి అవును ఇది మంచిది అని చెప్పి నాకు అనిపించింది, నేను తీసుకుని వేసా ఒక మంచి విత్తనాన్ని. విత్తనం అంటే ఒక మంచి ఆలోచనని నేను ఒప్పుకుని పంపిస్తున్నాను నా తల్లోకి, అంటే దాన్ని నేను ఒప్పుకుంటున్నా. సో అలాగా ఆచితూచి మనం వెతికి వేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పదే పదే నేను నమ్మి, అంటే నేను ఏదైనా చేయగలను అనేది నా మీద నాకున్న నమ్మకం అనుకోండి. నేను ఆ విత్తనాన్ని వేస్తున్నా నా తలలో, పదే పదే నాటుతున్నా. సో ఈ ఆలోచన ఏమవుద్దంటే నేను నమ్మాను కదా, నేను నమ్మి పంపించిన ఈ ఆలోచన ఆ మొక్క వెళ్ళి ఆ సారవంతమైన దానిలో పడుతుంది ఆ విత్తనం. నేను వేసినట్టు అన్నమాట. ఎప్పుడైతే ఈ నేలపైన పడిందో, అంటే మన మైండ్ లో, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ విత్తనాన్ని తాకిందో, ఇది ఖచ్చితంగా మొక్క అయ్యి మంచి పువ్వులు పళ్ళు ఇస్తుంది. మంచి పువ్వులు పళ్ళు అంటే మనం నేను ఏదైతే సాధించగలను అని అనుకున్నానో అది సాధించేదాకా ఊరుకోదండి. ఖచ్చితంగా మొక్క విత్తనం వెళ్ళి మట్టి మీద పడంగానే మంచి ప్రాపర్ మట్టి మీద పడితే మొక్క అవుతుంది కదా. సో అలాగనే మన మైండ్, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి నేనేం చేయకుండానే అంత అయిపోతుందా? ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఇవి వెళ్ళే కొద్దీ క్లియర్ అవుతాయి, అది కూడా కంగారు పడద్దు. నేనేం చెయ్యక్కర్లేదా అయితే, జస్ట్ నేను ఆ విత్తనం వేస్తే చాలా అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ మన రోజువారీ చేసే పనులు, ఇందాక చెప్పినట్టు రోజువారీ చేసే పనులను అబ్జర్వ్ చేస్తే అన్ని పనులు రోజు ఆలోచించి గమనించి చేస్తున్నారా మీరు? మీరు కొన్ని పనులు చేసామని కూడా గుర్తుండదు. దీన్నే ఆటోమేటిక్ పైలట్ అంటారు. అంటే మన మైండ్ ఆటోమేటిక్ పైలట్ లో నుంచి పనిచేయటం అంటే ఏంటి, మనకే తెలియకుండా మనకు అలవాటుగా మారిపోయిన పనుల్ని మనం ఎక్కువ గమనించాం. ఎంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేక అయితే అంత శ్రద్ధ పెట్టట్లేదు, జాగ్రత్తగా చెయ్యట్లేదు, కానీ ఎలా చేసేస్తున్నాం? ఇవన్నీ కూడా మన అలవాట్లుగా మారిపోయినాయి అన్ని. అంటే అలవాట్లు అన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఓకేనండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. ఏమని? మనకి మనం ఒక్కళ్ళమే ఏం గొప్ప వాళ్ళమేం కాదు, పెద్ద తెలివైన వాళ్ళమేం కాదు. మన మన హార్ట్ బీట్ అంటే మన ప్రతి నిమిషం మన గుండె కొట్టుకోవటానికి, మన లంగ్స్ పని చేయటానికి, మన శరీరం అంతా దాని పని అదే చేసుకుంటుంది. మనం ఏం చెయ్యట్లే, మనం మహా అయితే శుభ్రం చేసుకుంటున్నాం అంతే, క్లీనింగ్. అవునా అండి? మిగతా పనులన్నీ, అసలు పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ అని అన్నాను కదా, ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇస్ ది సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండే అండి, సబ్ కాన్షియస్ మైండే మన గుండె ఎప్పుడు కొట్టుకునేలాగా చేస్తుంది. ఓకేనండి.
అండ్ మన లంగ్స్ పనిచేసేలాగా చేస్తుంది, మన బ్లడ్ ఎప్పుడు శుభ్రపరిచి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ అందేలాగా చేస్తుంది, మన ఇమ్యూనిటీని కంట్రోల్ ఎప్పటికప్పుడు. లేకపోతే మీరు ఎక్కడ కూర్చున్నా కూడా, ఒకవేళ మీకు ప్రాపర్ ఇమ్యూనిటీ లేదనుకోండి, లేదు అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కడ కూర్చున్నా సరే ఎప్పుడు మీరు ఏదో ఒక దానికి గురవుతానే ఉంటారు, అంటే ఏదో ఒక జబ్బుకి. ఆ జలుబు అవనండి, దగ్గు అవనండి, ఇంకా పెద్దవైనా సరే ఏవైనా అంటుకోనివి ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా. కానీ ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయి అంటే కారణం ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ వీటన్నిటిపైన పనిచేస్తుంది కాబట్టే వీటన్నిటిని వర్కింగ్ లో ఉన్నాయో లేదో చూసుకుంటుంది అండ్ వర్కింగ్ లో పెడుతుంది. ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ అన్నమాట, ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయ్యి ఉన్నది సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ మైండ్ కి మన మనం మాత్రమే తెలివైన వాళ్ళం అని అనుకోవద్దు. మన కంటే తెలివైనది మనలో ఉంది. ఓకేనండి, అదే మన సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు సినిమాలు తీస్తారు కదా, బాహుబలి మూవీ తీశారు, పాన్ ఇండియా మూవీ అయ్యింది, ప్రపంచం మొత్తం గుర్తించింది. జస్ట్ నేను ఆలోచించి సినిమా తీసేయడం కాదు, ఆయన చేసింది ఏమై ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ రచయితలు, పెద్ద పెద్ద పుస్తకాలు రాసేవాళ్ళు వరల్డ్ వరల్డ్ ఫేమస్ అవుతున్నారు కదా, చాలా పాపులర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ వాడుకోవటం తెలిసి ఉంటుంది వీళ్ళకి. ఓకేనండి. బహుశా కొంతమందికి ఓహో ఇదా జరుగుతుంది అని తెలియకుండా వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. ఎక్కువ మంది తెలిసి ట్యాప్ చేస్తున్నారు, అంటే తెలిసి అక్కడ దాకా ఆ లోతుకి వెళ్ళటం, అంటే ఒక ఆలోచనని ఆ లోతుకి పంపించడం తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే అక్కడ దాకా పంపించగలుగుతామో అద్భుతాలు సృష్టించగలం. ఎందుకంటే మన క్రియేటివ్ మైండ్ అన్నమాట, అది క్రియేటివ్ మైండ్ అంటే అక్కడ ఓకే, సో క్రియేటివిటీ. సో అది మనం ఏదైనా క్రియేట్ చేసాము, ఏదైనా కనిపెట్టాము, లేదంటే మనం డ్రాయింగ్ పెయింటింగ్ వేసాము, లేదంటే మొనాలిసా డ్రాయింగ్ వేశారు, ఏదైనా కానివ్వండి, నవెల్స్ గురించి, షేక్స్పియర్ గురించి మీరు వింటున్న ఈ ప్రతి మనిషి కూడా, హూ ఎవర్ యు ఆర్ సేయింగ్ వీళ్ళు ఎక్స్ట్రాడినరీ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఇక్కడ నుంచి ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడ నుంచి అంటే జస్ట్ తల నుంచి కాదు. దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, మన ఇంటెలిజెన్స్ ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. అంటే మనకి ఇంతవరకే తెలుసు, ఇక్కడ వరకే నా తెలివితేటలు, నేను చిన్నప్పటి నుంచి ఎంత విన్నానో అంతవరకే నా తెలివితేటలు కాదు. సబ్ కాన్షియస్ మైండ్ దాకా ట్యాప్ చేసినప్పుడు, అంటే ఆ లోతు మైండ్ దాకా గనక మనం ట్యాప్ చేయగలిగితే, మనకు కావాల్సిన విషయాలను అందించగలిగితే, అంటే అది తీసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, మనం ఏది నమ్ముతున్నాం, మనం ఏమి నమ్ముతున్నాం అనేది. మన నమ్మకం పైన నమ్మకం పెట్టుద్ది. అంటే నేను అవుతాను అని నమ్మాను అనుకోండి, అది అవ్వేదాకా ఊరుకోదన్నమాట. నేనేం నమ్మితే నా నమ్మకం పైన నమ్మకం పెట్టుద్ది. ఓకేనా, నా మీద నాకు ఎంత నమ్మకం ఉందో ఆ నమ్మకం పైన నమ్మకం పెట్టుద్ది. సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించానే అనుకోండి, నమ్మించే అంత నమ్మకాన్ని నేను పెట్టాను అనుకోండి, ఇంకా నేను అవునన్నా కాదన్నా ఆ పని నేను చేయగలుగుతా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనండి. మ్మ్, ఆ, 5, 6, 7, 8 వయసుల పిల్లలు పాకిస్తాన్ లో మ్మ్, ఉన్నారు కదా. ఆ వీళ్ళకి ఆ ఎలాగా మ్మ్, ఇండియా మీద ఎనిమిటీని క్రియేట్ చేస్తున్నారు, ద్వేషం కదా. ఆ వయసు వాళ్ళు నిజంగా ఏం చూసారు అంతలాగా? వాళ్ళు అదే మోడ్ లో పెరిగి వచ్చి ఇక్కడ వాళ్ళ లైఫ్ ని ఇచ్చేసుకోవడానికి హ్యాపీగా ఇచ్చేస్తున్నారు కదండి. హ్మ్? వాళ్ళకి అప్పుడే ఈ జిహాద్ ఇలాంటి వర్డ్స్ అన్ని ఎలా అర్థమవుతున్నాయి? ఏం చూసారని జీవితంలో వాళ్ళు, కదా. సో దీన్ని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చిన్నపిల్లలు నిజంగా అంతలాగా ఎలాగ వాళ్ళు ప్రాణత్యాగం చేయగలరు, వాళ్ళ కుటుంబాలని ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటారు, అరే నేను దేశం కోసం చేస్తున్నాను అంటారు. ఏ దేశం కోసం ఇంకో దేశాన్ని నాశనం చేయటమా? సో ఈ విత్తనం వాళ్ళ తల్ల ఎలా పడిందండి? సో దేవర్ చిన్నప్పటి నుంచి దేవర్ ట్యూన్డ్. వాళ్ళకి నువ్వు ఈ మన దేశం అంతా మోసపోయింది, ఇండియా ఇలాగా మనల్ని చేసింది, నువ్వు ఇలా చెయ్యాలి అని పదే పదే రిపీటేటివ్ గా వాళ్ళకి ఆ పగని పెంచుతారండి వాళ్ళలో. చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఏది చెప్పితే అది నమ్మే వయసు కదండి. 7 ఏళ్ల లోపు ఏది చెప్పినా స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకుంటారు. ఇది నిజం అంటే ఓ ఇది నిజం అని చెప్పి తీసేసుకుంటాం. మనలో కూడా మనం 7 ఇయర్స్ దాకా జనరల్ గా మన లైఫ్ టైమ్ లో జరిగినవన్నీ కూడా మనం చూసి అవే నిజం అని చెప్పి ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏమవుతుందంటే లాజిక్ డెవలప్ అవుతుంది. ఏమని ఈ లాజిక్ మన ఈ ఓన్ ఈగో తయారవుతుంది. ఏంటి, ఓకే ఇది నిజమా కాదా, రెండు క్వశ్చనింగ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ తీసుకుంటాం, సొంత అభిప్రాయాలు మొదలవుతాయి. కానీ 7 లోపు పిల్లలకి జనరల్ గా మనం ఏది చెప్తే అదే నిజం కదా. మన కళ్ళ ద్వారానే ప్రపంచం చూస్తారు, మన ఉద్దేశాల ద్వారానే ప్రపంచాన్ని చూస్తారు. నాన్న వాళ్ళు మంచోళ్ళు అంటే వాళ్ళు మంచోళ్ళని నమ్ముతారు, నాన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటే అసలు వాళ్ళ జోలికి వెళ్ళరు వాళ్ళు కదా, భయపడిపోతారు. కానీ తర్వాత లేదమ్మా నీకు తెలియదు, నీకు సరిగ్గా తెలియదు, చూడమ్మా వాళ్ళు కూడా బానే ఉంటారు అని కూడా వాళ్ళు తిరిగి మనకి కౌంటర్ చేయగలరు. ఇది ఎందుకు జరుగుతుంది?
సో అప్పటి నుంచి మనకి ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి, మన ఇండివిజువల్ ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి, మన మైండ్ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టుద్ది, గమనించడం మొదలు పెట్టుద్ది. సో అందుకని ఈ 7 ఏళ్లలోపు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. సో చాలా జాగ్రత్తగా అంటే మనం ఏది నిజమని నమ్మితే అదే వాళ్ళకి కూడా ఎక్కుద్ది. అందుకని ఎక్కువగా ఈ 7 ఇయర్స్ 8 ఇయర్స్ లోపు మనం ఎలా అయితే డిజైన్ చేయబడ్డామో, ప్రోగ్రామ్ చేయబడ్డామో, వాళ్ళు ఎలాంటి వాతావరణాన్ని చూస్తారో అదే వాళ్ళ లైఫ్ లో రిపీట్ అవుతా వెళ్తుంది. వాళ్ళు అవే ప్యాటర్న్స్ ని చూపిస్తా ఉంటారు. ఓకేనండి. సో మనం ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటి, పాకిస్తాన్ లో పిల్లలు వాళ్ళు అంతలాగా వాళ్ళ ప్రాణత్యాగం చేయడానికి రెడీ అవుతుండటానికి కారణం ఏంటంటే పదే పదే వాళ్ళకి ఈ దేశం గురించి ద్వేషాన్ని పెంచడం మూలన వాళ్ళు ఎలాగైనా నా దేశాన్ని కాపాడుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలి అనుకుని బాంబులు పేల్చడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. కావాలంటే వచ్చి వాళ్ళే చక్కగా చనిపోవడానికి హ్యాపీగా రెడీ అయిపోతున్నారు. అవునా? వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిన వీడియోలు అలాంటివన్నీ మనకు నెట్ లో ఉంటాయి. టూ డిస్టర్బింగ్ గా ఉంటాయి. ఈ వయసుకి ఇన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఉం? వాళ్ళలో ఆ ప్లెయిన్నెస్ ఉండదు కదా. సో వాటిని అవి మీరు వెళ్ళి చూసి ఇబ్బంది పెట్టుకోవద్దు. మిమ్మల్ని నేను చెప్పిన దాని వరకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు ఎక్కువ నెగిటివిటీని ఆస్వాదించకండి. ఎందుకంటే తెలియకుండా మనం దాన్ని అట్రాక్ట్ చేసేసుకుంటా ఉంటాం. సో అంత అవసరం లేదు. మీకు సినిమాల మూలన ఐడియా ఉంటది కదా. బట్ సినిమాల్లో చూపిస్తున్నవి కూడా చాలా రియాలిటీతోనే చూపిస్తున్నారు వీళ్ళ గురించి. ఓకేనండి. సో అలాంటి వీడియోస్ మనకి నెట్ లో చాలా దొరుకుతాయి కూడా. ఓకేనండి. సో అది నెగిటివ్ ఎగ్జాంపుల్. ఈ విధంగానే మనం అంటే మనం తీసుకుంటున్న ఎగ్జాంపుల్స్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మ్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ సరిగ్గా వాడితే మనము ఆటోమేటిక్ పైలట్ గురించి అర్థం చేసుకుంటే చాలా వరకు విషయాలు అర్థమవుతాయి. మీ ఇంట్లో తాళం వేసే వాళ్ళు ఎవరు రాత్రి పడుకునేటప్పుడు? లాస్ట్ కి బయట డోర్ ఉన్నారా అండి? లాస్ట్ కి గడపెట్టేవాళ్ళు. ఆ వీళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆటోమేటిక్ పైలట్. ఓకేనా? సో రాత్రి పడుకునేటప్పుడు ఆఖరి గడపెట్టే వాళ్ళు ఉంటారు కదా. ఉమ్ సో వాళ్ళు ఒక్కసారి గమనించండి. తాళం పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి తాళం వేసానా లేదా, తాళం వేసానా లేదని మళ్ళీ వెళ్ళి చూసుకున్న వాళ్ళు ఎంతమంది కదండి. జీవితంలో చాలా మందికి ఇది ఫేస్ చేసి ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది అప్పో నేను ఏం తెలివితేటలు నావి అనిపిస్తుంది కదా. ఆ సో ఇది ఎందుకు జరిగి ఉంటది? మనం మామూలుగా ఎంత అంటే మిగిలిన విషయాల్లో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా, ఎంత బాగా మనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఇలాంటి సిల్లీగా అనిపించే విషయాల్లో వి కెన్ సి అప్పుడే జస్ట్ 10 నిమిషాలు, పావుగంట లేదంటే ఒక అరగంట తేడాలో జరుగుద్ది ఇది. ఆల్రెడీ తాళం పెట్టేసి ఉంటాం, వచ్చేసి హాయిగా ప్రశాంతంగా పని చేసుకుంటాం, లేదంటే వెళ్ళి పడుకుంటాం. పడుకున్న తర్వాత మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. ఏంటి తాళం పెట్టానా లేదా అని మళ్ళీ వెళ్ళి చూసుకుని మళ్ళీ ఓకే పెట్టే ఉంది, ఓ పెట్టేశాను, అది మనమే కదా. ఉమ్, మరి ఈ కాసేపట్లో ఏమైంది? మనకెందుకు గుర్తులేదు? గుర్తు లేకపోవటం కాదు, అక్కడ అక్కడ ఏం జరిగిందంటే ఆటోమేటిక్ పైలట్ లోకి వెళ్ళిపోయిందంటే అది అలవాటుగా మారిపోయింది. ఎంతలాగా అలవాటుగా మారిపోయిందంటే మీరు ఆచి తూచి తలుపు ఎక్కడ ఉందో ఎత్తుక్కుని జాగ్రత్తగా వేసి అమ్మయ్య వేసాను అనుకుని వెళ్ళాల్సిన అవసరంలా మీరు ఏ పని చేస్తున్నా తాళం గడిపెట్టేసేసి లోపలికి వెళ్ళిపోతారు క్యాజువల్ గా. అవునా? ఆ వంట చేసేవాళ్ళు పొయ్యి కట్టానా లేదా? ఎంతమంది? ఇది చాలా చాలా బాగా దగ్గర ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకైతే కదా. ఆ తాళం పెట్టడం జనరల్ గా ఒకవేళ జెంట్స్ పని అయితే గనుక మీ ఇంట్లో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండుంటారు. వంట పొయ్యే కట్టానా లేదా? పొయ్యే కట్టేస్తాము, ఆ జాగ్రత్త ఉంది, చాలా జాగ్రత్తగా కట్టేస్తాము. కానీ కట్టానా లేదా అనేది గుర్తుండదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి కట్టానా లేదా అని చూసుకుంటాం. లేదంటే ఎవరో ఒకరికి చెప్తాం, అక్కడ ఇంట్లో పనిచేసే అమ్మాయికో ఎవరో ఒకరికి, అమ్మా కట్టానా లేదు చూడమ్మా పొయ్యి, ఒకసారి చూడు పొయ్యి ఆఫ్ చేసి ఉందా లేదా. కదా. కదండి. ఇదెందుకు? మనం రోజు చేసే పనే కదా. సో అంతలాగా ఆటోమేటిక్ పైలట్ లోకి వెళ్ళిపోయింది. ఎంతలాగా అంటే మనం తెలియకుండానే ఆ పని చేసేస్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుద్ది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ దాకా మీకు కావాల్సిన విషయాన్ని అంటే మీరు నేను చేస్తాను అనే లోతుకి కనుక పంపించగలిగితే, పదే పదే ఏదైతే మీరు నిజమని నమ్ముతున్నారో ఆ అది మీ మైండ్ మీరు గనక అంటే ఆ లోతుకి పంపించారా లేదనేది మీకు తెలుస్తుంది. ఎలాగంటే మీరు నేను చేయగలను అన్న పనిని చాలా సులువుగా చేస్తారండి. మీ భయపడటాలు, వెనక్కి వెళ్ళడాలు, ఈ కన్ఫ్యూషన్స్ ఏమి ఉండవు. ఎంతలాగా చేస్తారంటే మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, వీళ్ళేంటి ఇంత సులువుగా చేస్తున్నారు, ఈ పని నాకు ఎందుకు ఇంత కష్టంగా ఉంది. ఒకటే పని ఇద్దరు మనుషులకి ఈజీగా కష్టంగా ఉండడానికి కారణం ఇదే. ఎందుకంటే ఈ మనిషి ఏమో దాన్ని పూర్తిగా నమ్మాడు. ఎంతలాగా నమ్మాడంటే నాకు ఇది పెద్ద విషయమే కాదు. సో తను అలా ట్రైన్ అయి ఉన్నాడు, తన ఆలోచనలు అలా ఉన్నాయి. ఈ మనిషి ఏమో నేను చేస్తే అవుతుందో లేదో, చుట్టుపక్కల వాళ్ళు నేను ఫెయిల్ అయితే ఏమంటారు,
ఇలాంటి మనిషి అన్నమాట. వీళ్ళని పేరు ఇలా పెట్టుకుందాం, చాలా బాగుంది బుక్స్ లో. ఎలాగంటే మ్యాగ్నెటైజ్డ్ పర్సన్, డిమాగ్నటైజ్డ్ పర్సన్స్ అన్నమాట. ఈ మ్యాగ్నటైజ్డ్ అనే వాళ్ళు అంటే ఎవరైతే అయస్కాంతం లాగా, అంటే వీళ్ళకి ఏంటంటే ఏదైతే వీళ్ళు అనుకున్నారో, వీళ్ళు వీళ్ళకి ఎలాగుంటాయి అంటే అన్ని కూడా కన్స్ట్రక్టివ్ థాట్స్ ఉంటాయి. నేను పుట్టిందే అసలు అన్నిటిని అద్భుతాలు సాధించడానికి అనుకుంటారు వీళ్ళు. ఓకేనా అండి? అనుకుంటారు వీళ్ళు. వాళ్ళకి అంత నమ్మకం ఉంటది, అసలు వాళ్ళే ద టాప్ లెవెల్ అని ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను నా కళ్ళ ముందు చూసిన ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను. మన సార్ అన్నమాట, నా పక్కన ఉన్నారు కదా. సో ఆయన ఏ విషయాన్నైనా అలానే తీసుకుంటారు. నేను ఇప్పటికి 11 ఏళ్ళు అయింది చూసి. సో వెనక్కి తిరగటం ఎప్పుడు చూడలేదు. సో ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఎంత ఈజీ అంటే పనులు చేయటం. ఆ వీళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకుని వచ్చారా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఏదైనా కూడా నేను చేయగలను అంతే. వాళ్ళకి అది వదిలేయండి, అది ఎంత కష్టం అనేది వదిలేయండి. వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటది. ఓకేనండి? సో రెండో మనిషి అంటే నన్ను తీసుకోవచ్చు. ఇదివరకు నేను, ఇప్పుడు కాదు, ఇదివరకు నేను. ఎందుకంటే ఇప్పుడు నేను నా మైండ్ ని ట్రైన్ చేసేస్తున్నాను, నాకు తెలుసు ఏం చేయాలో. ఇదివరకు తెలియదు ఈ విషయం. అప్పుడు ఏది ముట్టుకోవాలన్నా భయమే, ఏ పని చేయాలన్నా భయమే. ముందు చేసేది మిగతా వాళ్ళు ఏమంటారో అని, అదేదో నేను మిగతా వాళ్ళ కోసమే బతుకుతున్నట్టు అలా తీసుకునేదాన్ని. సో అప్పుడు ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసాను నా లైఫ్ లో. ఎక్కువ ఎమోషనల్ పెయిన్ ఉండేది. మనుషులతో మాట్లాడేదాన్ని కాదు, కాంటాక్ట్స్ ఉండేవి కాదు. ఎవరన్నా పరిచయం పెంచుకోవాలన్నా ముందే నేనే దూరం వెళ్ళిపోతా ఉండేదాన్ని. సో అది ఎప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు, నాకు థాట్స్ కన్స్ట్రక్టివ్ గా లేవు, నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది అప్పుడు. సో వీటి నుంచి బయటపడే దారి కూడా నాకు తెలిసేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ విషయాలు నాకు క్లియర్ గా అర్థమయ్యాయో, నేను అప్పటి నుంచి ఛార్జ్ తీసుకున్నా. నాకు ఏది భయమో దాన్ని నేను నేరుగా వెళ్ళి ఎదుర్కోవడం మొదలుపెట్టా. ఓకేనండి? నేను చెయ్యలేను అనుకున్న పనులని నేను చేస్తాను, నేను చేయగలను. ఇదొకటి క్లారిటీ ఉండాలి. ఏంటంటే నేను చేయగలను, చేస్తాను. చేసే పని మంచిదైనప్పుడు, దాని మూలాన మంచి జరిగేటప్పుడు, నేను దాని మూలాన ఎదిగేటప్పుడు నేను ఎందుకు వెనకాడాలి? ఇదొకటి డెవలప్ అవ్వాలి మనలో. ఇంకొకటి, నలుగు ఈ అంటే జనరల్ గా కామన్ గా మనం చేయలేకపోవటానికి కారణాలు ఇలా ఉంటాయి. ఆ ఆ, నలుగురు చూసి నేను ఓడిపోతే నవ్వుతారు. మనం సోషల్ గా చాలా ఫీల్ అవుతాం ఇది. అదేదో సొసైటీ కోసమే పుట్టామని, సొసైటీ కోసమని పుట్టామని ఫీల్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు మన నాలుగు మంచి వాళ్ళకి చెయ్యడానికి, అంతేగాని ఎంతసేపు వీళ్ళని జడ్జి చేయడానికే, అంటే నా జీవితంలో ఏం జరుగుతుందో చూసి నవ్వటానికి మాట్లాడుకోవటానికే వాళ్ళు ఉన్నారు, నేను అందుకే పుట్టాను అన్నట్టు కాకుండా. అరే మనకు చాలా తెలుగు సామెతలు ఉన్నాయి దీని మీద కదా. సో నవ్వే వాళ్ళు, అదే వాళ్ళు నవ్వితే వాళ్ళ పళ్ళే కనపడతాయని ఇంకొంచెం మీనింగ్ఫుల్ గా కూడా ఉంది. ఆ సో ఇలాంటి కంటెన్ సామెతల్ని, ఆపచేయను పండుతుంది. అవునండి, అవును. సో ఇలాంటి సామెతలు ఏమి వాళ్ళ ఊరికే ఏం పెట్టలేదు. ఓకే, మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది మనకి మాత్రమే ముఖ్యం. మిగతా వాళ్ళకి అది జస్ట్ ఒక ఒపీనియన్, వాళ్ళు ఏదో ఒకటి పడేస్తారు. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ కోసం మనం ఫెయిల్ అయిపోవాలా? ఓకే, ఓడిపోతే గడిపోతే నేను ఓడిపోయానని నేను ఒప్పుకొని నేను దాని గురించి బాధపడితే సరే సరే. మిగతా వాళ్ళు నేను ఓడిపోయానని వాళ్ళు అనుకుంటారని చెప్పి నేను బాధపడి కదా, ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఎంతకాలం ఎవరి కోసం అని బతుకుతారు కదా. సో ఇలాంటి విషయాల్లో కనుక మీ అవేర్నెస్ పెరుగుతుంటే, అంటే మీరు అర్థం చేసుకోగలుగుతుంటే, నేను సొసైటీ కోసం బతకట్లేదు, నేను నా కోసం బతుకుతున్నాను, నా సాటిస్ఫాక్షన్ కోసం, అండ్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను వెళ్ళాలనుకున్న స్థాయికి వెళ్ళగలను అంటే, ట్రూత్ నిజమేదో అది మనం అర్థం చేసుకునే కొద్దీ ఇవి క్లియర్ అవుతా ఉంటాయి. ఓకే, నేను ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కాదు, ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేయాలంతే. ఓకేనా? ఫెయిల్యూర్ తోనూ దీంతో సంబంధం లేదు. ఓడిపోతే ఓడిపోయాను, మళ్ళీ లేస్తా. సో ఈ క్యాజువాలిటీ అలవాటు అవ్వాలి. ఇది ఒక నార్మల్ అయిపోవాలి మన లైఫ్ లో. కొత్తది ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ధైర్యంగా మాట్లాడాలనుకున్నా, మనల్ని వెనకాల ఆపే ప్రయత్నం చేస్తుంది ఏదైతే, మీరు అనుకున్న విషయాలు ఏవైతే నిజానికి సంబంధించినవో, స్వచ్ఛమైనవో, మంచి చేసేవో, అలాంటి వాటిని లోపలికి వెళ్ళేలాగా చేయండి. వెరీ ప్యూర్. ఓకే, మన పాలంత స్వచ్ఛమైనవి. ఓకేనా? ఆ అలాంటి స్వచ్ఛమైన విషయాల్ని లోపలికి వెళ్ళేలాగా చేయండి. నిజం ఏదో అంటే, నిజం ఎప్పుడు ఒక్కటే ఉంటదండి. అంటే సత్యం ఎప్పుడు ఒక్కటే ఉంటది. ఓకే, దానిలో మళ్ళీ వేరియేషన్స్ ఏమి ఉండవు. ఇట్ ఈస్ ఆల్వేస్ వన్. ఏంటి సత్యం? ఏంటండి జీవిత సత్యం? లివింగ్ ఎనీవన్? హ్యాపీలీ. లివింగ్ హ్యాపీలీ. ఇంకా అలా చెప్పండి, కొన్ని మీకు తెలిసినవి చెప్పండి అండి. ఆ ఈ ఎప్పుడైనా లిమిటేషన్స్ ఉంటాయి మంచి కదా, గ్రో అవుతుంది, లిమిటేషన్స్ కి ఆపోజిట్ ఏంటండి? గుడ్ విల్ గ్రో, మంచి పెరుగుతుంది. అవును.
ఇంకా అండి. చెడు ఎప్పుడు తగ్గుతుంది కాబట్టి మంచిని మనము సో చేయడం, అలా థింక్ చేయడం కరెక్ట్. థ్యాంక్ యూ అండి. సో ఏదైతే ఈ సత్యం ఉంటుందో, ఈ లైఫ్ యొక్క ఎసెన్స్ ఉంటుందో, ఆ వర్డ్స్ ని, ఆ ఫ్రేజెస్ ని మనము గట్టిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం, వాటిని ఫాలో అవటం. ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు నేను చేయలేను అనుకున్న విషయాలు సింపుల్ గా ఈ రోజు ఎక్సర్సైజ్ గా పెట్టుకోండి. నేను ఇన్నాళ్ళు నేను చేయలేను, నాకు ఇంత కెపాసిటీ లేదు, ఇలాంటి వర్డ్స్ మీరు ఎక్కడెక్కడ వాడుతున్నారో గమనించుకోండి. మిమ్మల్ని అంటే మీ పరిధిని లిమిట్ చేసేసుకుంటున్న విషయాల్ని గమనించుకుని వాటిని క్వైట్ ఆపోజిట్ అనటం మొదలు పెట్టండి. వాళ్ళ నుంచి మాట్లాడటం, ఆలోచించటం, ఏది చేసినా కూడా నేను చేయగలను. ఓకేనండి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేయగలరు. మనిషి అన్నాక పుట్టిన తర్వాత మనం ఏమి అవ్వాలంటే అవ్వగలం. దానికి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు. మనం అనుకోవటమే. మనం అనుకోలేదు కాబట్టి చేయలేదు ఇంతవరకు. మనం అనుకుని ఉంటే ఎప్పుడో మొదలేసి ఉండేవాళ్ళం. ఓకేనండి. ఆ ఈ యాటిట్యూడ్ లోకి రావాలి. మనకి కావాలి అనుకున్న దాని గురించి నేను చెయ్యగలను, నేను చేయలేను అనుకుని ఉంటారు. అందుకని ఇంతవరకు మొదలు పెట్టలా మీరు ఆ పనిని. సో దాన్ని ఇప్పటి నుంచి రిపిటేటివ్ గా మీరు ఏం చేయండి అంటే అలవాటుగా మార్చేయండి. అంతలాగా అలవాటులాగా మార్చండి. అంటే మీరు అవునన్నా కాదన్నా మీ బాడీ, మీ మైండ్ ఆ పని అయ్యేదాకా వదలదు. ఎలాగంటే మీరు వెళ్ళి తాళం పెట్టేస్తారు, అంటే మీరు కానిచ్చేస్తారు మీకు కావాల్సింది. మీకే ఆశ్చర్యం వేస్తుంది, నేను చేసేసాను ఈ పనిని అంత ఈజీగా. వీళ్ళు విన్ అయ్యాక కూడా చాలా ఎఫర్ట్లెస్ గా కనపడతారు. ఏంటి వీళ్ళు కష్టపడ్డారా అసలు అని అనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ ట్యాప్డ్ అంతలాగా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ముద్ర పడింది అనమాట. ఈ పడటం అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఫెయిల్యూర్స్ చూస్తున్నా, లైఫ్ లో ఎక్కడ మనకి అబెండెన్స్ లేదు అంటే గనక అన్ని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఉన్న ప్రపంచంలో అన్ని అంటే ఎవ్రీవే లైఫ్ లో కావాల్సిన ప్రతిదీ కూడా చాలా అమౌంట్స్ లో అవైలబుల్ ఉంది. సంతోషమైన, డబ్బులైనా, ఉద్యోగాలైనా అన్ని కూడా. బట్ మనం వెతికి తెచ్చుకోవాలి అంటారు కదా. అంటే మనం మన మైండ్ కి దాన్ని ముందు పంపించగలగాలి. ప్రాపర్ గా పంపించినప్పుడు మనకి ఆపర్చునిటీస్ కనపడతాయి, బోలెడ్ అన్ని ఎదురొచ్చి కనపడతాయి. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద నెగిటివ్ ఎగ్జాంపుల్స్. కానీ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ జనరల్ గా మనం చేసిన తప్పుల్లోకి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. మనము ఇప్పుడు ఒకవేళ మష్రూమ్ ఇష్టం లేదు, లేదంటే నాకు ఈ ఫుడ్ పడదు ఇలా అంటున్నాం అనుకోండి, పదే 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 మనకి అనుకోకుండా వీటిని మనము ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. అంటే వేరే మనకి పెట్టిన ఫుడ్ లోనో లేదంటే ఏదో ఒక దానిలో అది తినాల్సి వస్తుంది. ఓకేనండి. ఆటోమేటిక్ గా పడదు పడదు అన్నాం కాబట్టి ఏమవుద్దంటే మన బాడీ దానికి హై ఎలర్జీ రియాక్షన్స్ చూపించుద్ది. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ మీరు చూసారా ఎప్పుడన్నా జీవితంలో? మనకి ఏది వద్దు 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 అంటాము, మనం వద్దు అనినా కూడా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. అంటే మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ అయి ఉండాలి, ఎప్పుడు మంచివి అయి ఉండాలి. ఏది కావాలో దాని గురించి మాట్లాడుతూ ఉండాలి, ఏది వద్దో దాని గురించి మాట్లాడకూడదు, అసలు అవసరమే లేదు. సో ఎప్పుడు కూడా వెంటనే షిఫ్ట్ చేయండి మీ ఆలోచనలు. మీకు భయము, బాధ, గిల్ట్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని మీ గురించి మీకు డిస్కంఫర్ట్స్ ఉంటాయి. ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆలోచన అన్నింటినీ షిఫ్ట్ చేయండి ఎటువైపుకి. పాజిటివ్ గా వాటిని కన్స్ట్రక్ట్ చేయండి. నేను చేయలేను అన్నదాన్ని నేను చేయగలను అని. ఫైనాన్షియల్ గా నేను సరిపడలేను అనుకున్నప్పుడు నేను ఫైనాన్షియల్ గా అన్ని విధాల అర్హురాలిని అనుకోండి. ఓకే. సో ఆ వర్డ్స్ ని షిఫ్ట్ చేసి మీరు పదే పదే దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం, అంటే ప్రతిరోజు దాన్ని నమ్మి గనక మీరు దాంతో ఆ ఫీలింగ్ లో క్రియేట్ చేయగలిగితే, లేదంటే మీరు గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్స్ అని రాస్తున్నారు చూడండి, అవి ఇవే. సో ఇలా గనక మీరు రాసుకోగలిగితే ప్రతిరోజు, ఆటోమేటిక్ ఏమవుతుందంటే నెమ్మదిగా అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి సీప్ అయిపోతుంది. అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మీ నిజం అని అది ఒప్పుకున్న రోజున మీ నమ్మకం పైన నమ్మకం పెట్టుద్ది. ఆటోమేటిక్ గా మీరు అట్రాక్ట్ చేసుకుంటారు ఆపర్చునిటీస్ ని, లేదంటే ఏవైనా కానీ దే విల్ కమ్, ఎదురొస్తాయి అనమాట. ఎదురొచ్చి మీరు అది సాధించుకోగలుగుతారు. ఓకేనండి. దీనిని మనము ఎన్ఎల్పి ఎన్ఎల్పి అంటే ఆ, అందరికీ తెలియకపోవచ్చు, కాకపోతే ఎన్ఎల్పి అనే పేరు వింటారు కదా. సో ఎన్ఎల్పి ట్రైనర్స్ అందరూ ఈ ఒక్క పాయింట్ మీదే దాదాపు బిహేవియరల్ చేంజ్ తీసుకొస్తారు. వాళ్ళ పరిభాషలో దీనిని ట్రిపుల్ S అని అంటారు. 3 Sలు కావాలంటే మీరు రాసుకోండి. 3 S. వాట్ ఆర్ దోస్ ట్రిపుల్ S? మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ చేస్తాం. స్పాట్, SPOT, స్పాట్.
స్పాట్ వీలైతే రాసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ స్పాట్. నెంబర్ 2 స్టాప్, STOP స్టాప్. నెంబర్ 3 స్విచ్, SWITCH స్విచ్. ఏంటండి? స్పాటింగ్, స్టాపింగ్ అండ్ స్విచ్చింగ్. మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకునే మనము, అంటే మనకి పైకి వెళ్ళాలి అని అనుకునే మనల్ని వెనక్కి ఎవరూ లాగకూడదు. మన అలవాట్లు మనల్ని వెనక్కి లాగుతున్నాయేమో చూసుకోండి. Spot all those negative behaviors which we might be thinking, we might be talking, we might be imagining. మనము ఏ విషయాన్నైనా మాట్లాడేటప్పుడు, ఇమాజిన్ చేసుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఏవైనా మనకి కౌంటర్ ప్రొడక్టివ్ గా మనము మాట్లాడుతున్నామా, ఆలోచిస్తున్నామా, లేకపోతే మెంటల్ ఇమేజెస్ ఫామ్ చేసుకుంటున్నామా, దానన్నిటినీ ఒక్కసారి పరికించి చూసుకోండి. అంటే మనకే తెలియకుండా అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఎవరన్నా బాగున్నారా అండి అని అంటే, ఏం బాగున్నాంలే అని అన్నాం అనుకోండి అని అంటాం. మనకు అందరికీ అలవాటు అది. అది అలవాటుగా అయిపోయిందన్న సంగతి మనకు కూడా ఇంకొకసారి తెలియదు. నేను ఊరికే నవ్వుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. కొంతమందిని నేను క్యాన్సర్ పేషెంట్స్ ని కూడా అడుగుతున్నప్పుడు, ఏమంటే బాగున్నారా అంటే, నేను అద్భుతంగా ఉన్నాను అని చెప్తారు. ఇట్ ఈస్ వాళ్ళు చెప్పేటప్పుడు అవతల వాళ్ళే వినడంలా, వాళ్ళ చెవులు వింటున్నాయి, వాళ్ళ మైండ్ వింటుంది, వాళ్ళ మనసు వింటుంది, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ కూడా వింటుంది. మనము ఏ పని చేసినా, ఏమి ఆలోచించినా, ఏ థాట్స్ ఆర్ ఇమేజెస్ మన మైండ్ లో పెట్టుకున్నా, ఇదిగో నీకు ఆ ఈ ఈ కొత్త రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వస్తుంది, నేను అక్కడ తీసుకుంటున్నాను, నీకు కూడా కావాలా అనేసి మీ ఫ్రెండ్ ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం నవ్వడానికో లేకపోతే మనము ఆ దానికి ఆ, అంత అర్హత లేదులే అనేసి మనం అనుకుని మనం ఏం చెప్తాము, నాకు అంత సీన్ లేదు, నాకు అది అవసరం లేదు, నేను దానికి అర్హుణ్ణి కాదు, మీరంటే చాలా పెద్దవాళ్ళు, మీకంటే చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి. మీరు అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు చెప్పేది ఖచ్చితంగా ఇందాక చెప్తున్నట్టు మన సబ్ కాన్షియస్ మైండ్ వింటుంది. మీరు చెప్పని విషయాలు కూడా సబ్ కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది. మీరంటే చాలా పెద్దవాళ్ళు అని మీరు చెప్పినప్పుడు మీరు చిన్నవాళ్ళనే కదా అర్థం. అంటే నేను నీకంటే తక్కువ వాడిని అనేసే కదా చెప్తున్నది. సో అక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి అనేది మీకంటే క్రిస్టల్ క్లియర్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ తెర మీద బొమ్మ వేసినట్టు వేసేస్తుంది. ఏం చేస్తుంది? యు ఆర్ యు ఆర్ లోవర్ దాన్ హూమ్ యు ఆర్ టాకింగ్ టు, నాకంత సీన్ లేదు అని మనం ఒక్కసారి చెప్తే అదే సబ్ కాన్షియస్ మైండ్ లో దానికి ఎస్సా, నోవా, పాజిటివా, నెగిటివా, మంచిదా కాదా, ఇవేమి గుర్తుండవు. మీరు ఏదైతే పంపిస్తారో, ఇందాక మనం క్లాస్ లో చెప్పుకున్నట్లు, ఏ విత్తనం అయితే వేస్తారో తెలిసి గాని తెలియకుండా గాని అదే గ్రో అవుతుంది. అందుకనే
మనము ఈ రోజు నేర్చుకునేది ఏంటంటే స్పాట్. ఫస్ట్ స్పాట్ చేయండి. మనము మన డైలీ రొటీన్ లో చేసే మిస్టేక్స్ ఏవైనా ఉన్నాయా, వాటిని స్పాట్ చేయండి. అవతల వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు కదండి, ఈ మాటల్ని అబ్జర్వ్ చేయండి. మీరు మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది, దానిలోనే చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడుతున్నామా, మీ జీవితం కూడా ఈ రోజు ఆ స్థితిలోనే ఉండుంటుంది. ఓకేనండి. సో వీటిని ఈసారి నుంచి మిమ్మల్ని అంటే నా గురించి నేను ఎలా డిస్క్రైబ్ చేసుకుంటున్నాను, నా గురించి నేను ఏమనుకుంటున్నాను అనేది, అంటే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనే దాన్ని గమనించండి. అవి ఎలా ఉన్నాయో మీరు ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు మీ లైఫ్ లో. సో దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఇప్పుడు వీలైతే ఇప్పుడు అన్నట్టు అది చెప్పండి. మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ఒక రోజులు వారం రోజులు గమనించుకోండి. ఎక్కడైనా అంటే ఇది కాన్షియస్ గా చేయవలసిన ఎక్సర్సైజ్. ఏంటి? స్పాటింగ్. నా గురించిన అభిప్రాయం నాకేంటి, నా గురించిన అభిప్రాయం ఇతరుల్లో నేనేమి పూరించాను, నా గురించి అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కనీసం నా గురించి నా అభిప్రాయం ఏంటి, నేను హీరోనేనా, నేను ఏదైనా పనిని సాధించగలనా, నేను ఏమనుకుంటున్నాను నా గురించి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గనక నాకంత సీన్ లేదులే అని బయటికి చెప్పినట్టు మనము మనసులో కూడా అనుకుంటూ ఉంటుంటే గనక మీకు అప్పటికి మీరు విజేతలు కాలేరు. ట్రై టు అండర్స్టాండ్. మనము అప్రయత్నంగా మాట్లాడుతున్నా అంటే తెలియకుండా మనకు అలవాటుగా మారిపోయి ఆ, ఎవరి గురించి అయినా సరే మాట్లాడుతుంటే వాడికి అంత సీన్ లేదులే అని మనం చెప్తుంటే మనం ఎందుకు ఆ నెగిటివిటీని క్యారీ చేయాలి? సరే, అవతల వాళ్ళ గురించి పక్కన పెట్టేసి మన గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ముందు ఎదగాలి అని అనుకుంటున్నాం కదా. మనకి మన గురించిన అభిప్రాయం ఏంటి? నేను నేను నాకు డబ్బులు అంత అవసరం లేదు, నాకు అంత సీన్ లేదు, నేను నిర్వహించలేను, నేను అంత డబ్బుల్ని మేనేజ్ చెయ్యలేను అని మనం అనుకుంటున్నామా? నాకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు అని మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఆలోచించండి. స్పాట్ ఇట్. స్పాట్ వెన్ యు ఆర్ టాకింగ్ టు అదర్స్. మీరు అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారో గమనించండి. ఒక్కసారి మాట్లాడేసిన తర్వాత రివైజ్ చేసుకోండి. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు మీకు ఏమి థాట్స్ వస్తున్నాయో వాటి గురించి కూడా ఆలోచించండి. మీకేం థాట్స్ వస్తుంటాయి? ఇదిగో నేను ఇది చెయ్యలేను అని మీకు ఎప్పుడైనా మనం చెయ్యలేను అనేది మనం ఎప్పుడో చెప్పేసుకున్నాం కాబట్టి మనకు ఆ అవకాశమే కనపడట్లా. నేను చెప్తుంది అర్థమవుతుందా అండి? ఆర్ యు గెటింగ్ ఇట్? ఆర్ యు ఫాలోయింగ్ మీ? సో స్పాట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ యూ మైట్ బి డూయింగ్ అన్కాన్షియస్లీ. ఇప్పుడు ఇంకో కొత్త మాట. కాన్షియస్ అయిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ అయిపోయింది, అన్కాన్షియస్లీ మనకి తెలియకుండానే ఆటో పైలట్ లోనే మనం మాట్లాడుతున్న ఏవైనా ఉంటే వాటిని స్పాట్ చేయండి. ఫస్ట్ అది చేసిన అది స్పాట్ చేసిన తర్వాత మీకు అనిపించిన తర్వాత అది ఒకటో రెండో మూడో నాలుగో ఐదో మీకు అనిపించిన తర్వాత మెల్లి మెల్లిగా మనం ఏం చేస్తాము అంటే సెకండ్ స్టెప్ ఏం చెప్పాను? స్పాట్ అయిన తర్వాత ఏం చెప్పానండి? Stopping. ఆపి దానిని ఆపేసేయండి. Stop. మీ ఆలోచనలు వస్తుంటే కనుక వాటిని ఖచ్చితంగా ఖచ్చితంగా ఆపేయండి. మీరు మాట్లాడే తీరు అలా ఉంటుంది అని తెలిసిన తర్వాత అలా మాట్లాడడం స్టాప్ చేయండి. STOP, స్టాప్. ఇది గుర్తుపెట్టుకోండి. వీలైతే NLP ప్రోగ్రామర్స్ ఏం చెప్తారు అని అంటే వాళ్ళ చేతిలో ఏదో ఒకటి స్టాప్ అని రాసుకోండి. STOP, స్టాప్ అని రాసుకుని దాన్ని చూస్తూ ఉండండి. ఇట్లా రాసుకుని చూస్తూ ఉండండి. అంటే నేను రాసుకోలేదు కానీ అరచేతి మీద రాసుకుని చూస్తూ ఉండండి. NLP ప్రాక్టీషనర్స్ కి చాలా చాలా మెథడ్స్ ఉంటాయి.
కైనెస్థెటిక్స్ అనేసి ఉంటాయి. అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం అవసరమైతే. ప్రస్తుతం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము మనము పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ని నిజంగా అర్థం చేసుకోవాలి అని అంటే ఈ ఈ మనం ఎవరి నుంచో కాదు, మనల్ని మనం బాగు చేసుకోవాలి. మనల్ని వచ్చి ఎవ్వరు బాగు చేయరు. మనం ఇలా తప్పు మాట్లాడావు అనేసి ఎవ్వరూ చెప్పరు. మనకి తెలియకుండా అప్రయత్నంగా ఎక్సైట్మెంట్ లో కూడా ఒక్కొక్కసారి మనము మన గురించిన అభిప్రాయాలని బయటకి వెలగక్కేస్తుంటాం. అంటే ఎవరైనా న్యూస్ ని ఫాలో అవుతుంటే రాజేంద్ర ప్రసాద్ ఆలీని ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు అప్రయత్నంగానే, తెలియకుండానే ఎక్సైట్మెంట్ లో. తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ, ఇంటర్వ్యూస్ ఇవన్నీ మనం చూస్తున్నాం. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్, మనకి తెలియకుండానే మనం ఆటో పైలట్ లో కొన్ని మాటలు మాట్లాడతాము, కొన్ని మన గురించిన అభిప్రాయాలు ఏర్పరచుకుంటాము, కొన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తాము, కొన్నిటిని రిఫ్లెక్ట్ చేసుకోము, కొన్ని మన లోతులు మనస్సుల్లో హృదాంతరాలలో ఉండిపోతాయి. వాటన్నింటినీ స్పాట్ చేయండి. ఫస్ట్ స్పాట్ చేయండి, ఏమైనా నేను నెగిటివ్ గా ఉన్నానా, నా జర్నీలో నేనే బ్రేకులు వేసుకుంటున్నానా ఆలోచించి స్పాట్ ఇట్. అండ్ దెన్ తెలిసిన వెంటనే అలాంటి ఎక్సైట్మెంట్ కానీ, అలాంటి మాటలు కానీ, అలాంటి థాట్స్ కానీ, అలాంటి బిహేవియర్స్ కానీ వచ్చినప్పుడు వాటిని వెంటనే స్టాప్ చేయండి. స్టాప్ చేసి నెక్స్ట్ టైం రెండోసారో మూడోసారో స్టాప్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఆపోజిట్ మాట్లాడండి. స్విచ్. నాకంత సీన్ లేదు, నేను చెయ్యలేను అనే మాటలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు స్విచ్ చేయండి. ఏంటి స్విచ్ చేయడం అంటే ఏంటి? నేను చెయ్యలేను అనే దానికి ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ ఏంటి? ఎవరన్నా చెప్పండి. ఆల్ ఆఫ్ యూ సే. I can do. నేను ఖచ్చితంగా చేయగలను. నేను చెయ్యగలను తలుచుకుంటే. ఈజీగా చేయగలను. నేను ఏదైనా చేయగలను. నా వల్ల అవుతాది, అయి తీరుతాది, అయ్యింది కూడా. నేను ఈజీగా చేయగలను. ఇంపాసిబుల్ వరల్డ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సే. అందరూ చెప్పండి. అన్మ్యూట్ యువర్ మైక్ అండ్ సే. ఏం చెప్పాలి స్విచ్ చేసేటప్పుడు? I can do. నేను మారగలను, నేను చేయగలను, I can do. I have to do. మంచి చెప్పగలను, మంచివి తీసుకొని తినగలను, ఏదైనా సాధించగలను. నాకు అసాధ్యం అన్నది లేదు. చేయగలిగే శక్తి ఉంది. చెయ్యగలను, చేస్తాననే దానికంటే అయ్యింది, అయిపోయింది, బ్రహ్మాండంగా అనుకుంటే ఇంకా బాగుంటుంది. We will stop. అందరూ ప్లీజ్ మ్యూట్. I understand all of you want to speak. Please mute now. సో ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఏంటది? నేను చెయ్యగలను అనేసి చెప్పుకున్నాము. దోస్ ఆర్ కాల్డ్ ఎఫర్మిషన్స్. ఏంటంటారంటే వాటిని ఎఫర్మిషన్స్. యూ విల్, మన పాజిటివ్ మైండ్ ఎఫర్మిషన్స్ అని అంటాం. మనం ఏవైతే నేను దీనిలో ఈ ఎఫర్మిషన్స్ చేసుకునేటప్పుడు వీలైతే చేస్తాను, చెయ్యవలసినదే, ఇట్లాంటివి పెట్టుకోవద్దు. నేను కరెక్ట్ గా మనం ఏదైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నామో కరెక్ట్ గా దానికి ఆపోజిటే చేయాలి. నేను చెయ్యగలను, నేను చెయ్యలేను ఆపోజిట్ ఏంటి? నేను చెయ్యగలను. నాకంత సీన్ లేదు అనే దానికి ఆపోజిట్ ఏంటి? ఐఎమ్ మోర్ పవర్ఫుల్. నాకు చాలా అంత పెద్ద సీన్ ఉంది. నేను ఏదో మామూలు సాదా సీదా వ్యక్తిని అనే దానికి ఆపోజిట్ ఏంటి? నేను హీరోని. ఇలాంటి ఎఫర్మిషన్స్ మీరు మీకోసం మీ సబ్ కాన్షియస్ మైండ్
మీ నీ పూర్తిగా వాడాలి అని అంటే ఈ ఎఫర్మిషన్స్ ని రాసుకోవాలి. ఎప్పుడు రాసుకోవాలి? వెన్ యూ స్పాట్, స్టాప్ అండ్ స్విచ్. ఇవి చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రెండు పక్క పక్కన వెళ్తున్నాయి అనుకోండి, అంటే వెన్ యూ రెండు ఒక పక్కన నాకు అంత సీన్ లేదు అని చెప్తున్నారు, పొద్దున్నే ఎఫర్మేషన్స్ కూడా క్లాసెస్ కొన్ని ఉంటాయి, ఎఫర్మేషన్స్ నేను చేస్తాను అనేసి మాట్లాడుతూ ఉంటారు. రెండు పక్క పక్కనే వెళ్తుంటే మీరు కారులో యాక్సిలరేటర్ ఇస్తున్నట్టు, ఒకసారి బ్రేక్ ఇస్తున్నట్లు. సో రెండు పక్క పక్కనే వద్దు. ఏదైనా టైం తీసుకొని మనకున్న నెగిటివ్స్ అన్నింటినీ వీలైనప్పుడల్లా తీసుకొని, అంటే మనం ఏమేమి మాట్లాడుతున్నాము వాటిని స్పాట్ చేయండి. స్పాట్ చేసి, స్టాప్ చేసి, స్విచ్ చేసి, ఇది కరెక్ట్ గా ఎఫర్మేషన్ నాది అని అనుకున్న తర్వాత ఆ ఎఫర్మేషన్ రాసుకోండి. అది 1, 2 అయినా పర్వాలే, మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి ఈ ఎక్సర్సైజ్ చేస్తే. ఏంటండి? స్పాట్, స్టాప్ అండ్ స్విచ్. ఒక ఎగ్జాంపుల్ మౌనిక చెప్తుంది దీని గురించి. సో ఇది చాలా మంది అప్లై చేసిన తర్వాత, అంటే తెలిసిన తర్వాత అప్లై చేసిన ఒక ఎగ్జాంపుల్ అండి. మనం రోజు, అంటే ఇవి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో వీటిల్లో ఏదైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ ఏది తడితే అది అప్లై చేయండి. ఓకేనండి. సో ఒక సింగర్ ఉండేవాళ్ళు. సో ఇది జరిగింది యుఎస్ లో. సో ఆయన ఏంటంటే ఒపేరా సింగర్ అంటారు కదా, వీళ్ళు పెద్ద స్టేడియంలో మధ్యలో పాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ముందు చాలా మంది ఆడియన్స్ ఉంటారు, అంటే లక్షల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు. సో ఈయన ఏం చేసేవాళ్ళంటే, ఒకసారి ఈయనకి పాడటం, ఈయన చాలా మంచి పెర్ఫార్మర్, చాలా బాగా పాడతారు. సడన్ గా ఈయనకి ఏమైందంటే, నేను పాడలేను, అందరూ నేను సరిగ్గా పాడపోతే అనే భయం పుట్టిందనమాట. ఆ భయం ఎంతలాగా వచ్చిందంటే, ఈయనకి సడన్ గా ఈ ఈ గొంతుకు సంబంధించినవన్నీ పెరలైజ్ అయిపోయినట్టు అనిపించిందంట. ఓకేనండి. సో ఆయనకి ఈ మజిల్స్ అన్ని కూడా కాసేపు స్తబ్దుగా అయిపోయాయి. ఇంకా నేను పాడలేను అనే స్థితికి వచ్చేసాడంట. అప్పుడు ఆయన దాన్ని ఎలా నిద్ర లేపాడు అనేది చెప్తారనమాట దీనిలో. ఆయన అంటే ద లిటిల్ మీ, ద బిగ్ మీ అని పెట్టుకున్నాడు ఆయన వీటిని. ఓకేనా అండి. లిటిల్ మీ అనేది ఏంటిదంటే, నేను చేయలేను ఇలా మనం చెప్తున్నాం కదా, ఇది లిటిల్ మీ. ద బిగ్ మీ అంటే సబ్ కాన్షియస్ మైండ్ దాకా దేన్ని తీసుకెళ్ళినా కూడా అదేమవుద్దంటే ఆటోమేటిక్ గా అవ్వేలాగా చేస్తుంది కదండి. ఎందుకంటే అది మనకంటే చాలా శక్తివంతమైంది. అంటే యూనివర్స్ నుంచి కూడా మనం చేయలేమనుకున్నవి కూడా మనం చేయగలిగే స్థాయికి మనం తీసుకెళ్ళగలిగేది. అవుట్ ఆఫ్ క్రియేటివిటీ జరుగుతాయి కాబట్టి, అది డివినిటీతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, హయ్యర్ ఇంటెలిజెన్స్ తో. సో కరెంట్ పోయిందో దిక్కుమా. కరెంట్ ఉందా అండి? వినపడుతుందా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఈయన ఏం చేస్తాడంటే, ఈయన వెంటనే ఎఫర్మేషన్స్ వాడేవాడు. ఎంతలాగా అంటే, స్టేజ్ వెనకాలండి అక్కడ ఎవరో కొంతమంది బ్యాక్ స్టేజ్ లో ఉంటారు కదా, వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టాడంటే సడన్ గా. అంటే మనం డైరెక్ట్ గా ఎప్పుడు ఎమర్జెన్సీలో సబ్ కాన్షియస్ మైండ్ కి ఆర్డర్ ఇవ్వాలనుకోండి, మనం చేయలేకపోతున్నాం ఒక పనిని. ఇప్పుడు ఈయన పాడలేకపోతున్నాడు. ఏమని అంటే, నాలో లిటిల్ మీ నన్ను పాడనివ్వట్లేదు, కానీ నాలో బిగ్ మీ పాడాలని అనుకుంటుంది, కాబట్టి నన్ను పాడనివ్వు అని చెప్పి గట్టిగా అనేవాడంట ఆయన. గట్టిగా అనినప్పుడు ఆటోమేటిక్ గా, అంటే ఇలా మనం ఎఫర్మేటివ్ గా గట్టిగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, సబ్ కాన్షియస్ మైండ్ వెంటనే అలర్ట్ అవుతుందండి. మనం అంటే కమాండ్ ఇచ్చినప్పుడు చాలా అథారిటీతో. ఓకేనండి. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో ఇది వాడుకోవచ్చు. వెంటనే నేను పాడాలనుకుంటున్నాను, నాలోని బిగ్ మీ పాడాలనుకుంటుంది, కానీ నాలోని లిటిల్ మీ నన్ను పాడనివ్వట్లేదు, కానీ నేను ఖచ్చితంగా పాట పాడాలి అని చెప్పి నేను ఇప్పుడు అద్భుతంగా పాడబోతున్నాను, నా బిగ్ మీ నన్ను పాడేలాగా చేస్తుంది, లిటిల్ మీ నీకు ఇక్కడ పని లేదు, నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన అఫర్మ్ చేసేవాడంట. చేసిన తర్వాత కాసేపటికి నెమ్మదిగా ఆయనకి ఇప్పుడు ఆ భయం అయితే ఉందో అది నెమ్మదిగా కామ్ డౌన్ అయిపోయి ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ అత్యంత అద్భుతంగా ఇచ్చేవాడంట. సో ఇలా ఆయన భయాన్ని దాటాడండి, ఆయన ఫియర్ ని. సో అంటే చాలా, అంటే లాస్ట్ మినిట్స్ లో కూడా మనము ఎఫర్మేటివ్ గా చేయొచ్చు. ఇది ఒక పద్ధతి, వన్ ఆఫ్ ద వే. అంటే మనల్ని ఎప్పుడైతే ఆపేస్తుంది కానీ మనకి చెయ్యాలని ఉంది, గట్టిగా ఎఫర్మ్ చేయటమే. ఎస్ నేను చేయగలను, నన్ను ఆపుతుంది నా లిటిల్ మీ, నా బిగ్ మీ మాత్రం ఇది చెయ్యాలని కోరుకుంటుంది, నేను చేస్తాను అంతే అని చెప్పి కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే. లేదంటే మనం ఇప్పుడు అనుకున్న మెథడ్ అన్నమాట.
ఇలా స్విచ్చింగ్ అన్నమాట. ఏదైతే మనకి ఇబ్బంది పెడుతుందో, మనం చేయలేకపోవటానికి చూపిస్తుందో దాన్ని వెంటనే గుర్తించటం, వెంటనే గుర్తించిన తర్వాత దాన్ని ఇంక ఇక్కడ ఆపేసాయి, ఇంక ఇక్కడ నీకు పని లేదు అనటం, వెంటనే స్విచ్ చేయటం, ఆపోజిట్ గా దాన్ని కన్స్ట్రక్టివ్ గా దాన్ని ఫామ్ చేసుకోవటం. ఆటోమేటిక్ గా కొన్నాళ్ళకి మీరు రిజల్ట్స్ కూడా చూడటం మొదలు పెడతారు. ఇది రోజు రిపిటేటివ్ గా చేయాలి. రైట్. మనము ఈరోజు కాన్సెప్ట్ చిన్నదే అయినా అప్లికేషన్ చాలా పెద్దది. రైట్. ఇది 99% సక్సెస్ అవ్వడానికి మనలో ఉన్న నిద్రాణంగా ఉన్న మన నెగిటివ్ షేడ్స్ ని స్పాట్ చేసి, మన నెగిటివ్ గా మన గురించి మనం ఆలోచించే వాటిని స్పాట్ చేసి, స్టాప్ చేసి, స్విచ్ చేసుకుంటే యూ విల్, అంటే మీ మీరు దారిలో అడ్డు వచ్చే ముళ్ళ కంచెలను, ముళ్ళని మీరు ఏరి పక్కన పెట్టినట్టు అన్నమాట. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. అంటే మనకే తెలియకుండా మనకి అంటే ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ అని తెలుసుంటుంది మనకందరికి. ఫోర్స్ ఎటువైపు వెళ్తుంటే ఫ్రిక్షన్ దానికి ఆపోజిట్ గా వర్క్ చేస్తుందన్న సంగతి తెలుసు మీకు. లేకపోతే మీరు ఇలా అనుకోండి, కార్లో యాక్సిలరేటరు అండ్ ఆల్సో బ్రేక్ ఇవి పక్క పక్కనే ఉంటాయి. ఒకటి ముందుకు తోస్తుంది, ఒకటి మనల్ని ఆపేస్తుంది, లేకపోతే వెనక్కి లాగుతుంది, ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లిటిల్ మీ బిగ్ మీ, లిటిల్ మీ లాంటిది. మనము ఎవరు గెలుస్తారు అంటే ఎవరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తారో వాళ్ళు గెలుస్తారు. యాక్సిలరేటర్ నేను బాగా ఇచ్చాను అని అనుకోండి, ముందుకెళ్తాను. బ్రేక్ బలంగా తొక్కాను అనుకోండి, అక్కడే ఆగిపోతాను. సో ఎవరు గెలుస్తారు మనలో, మన మైండ్ లో మనకి తెలియకుండా పాజిటివ్ గా నేను వెళ్ళాలి అని అనుకునేవి కొన్ని ఉంటాయి. మనల్ని వెళ్లకుండా ఆపేసే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ చేయబడిన చిన్నతనం తాలూకు జ్ఞాపకాలన్నీ మనల్ని వెనక్కి నెడుతున్నాయి. మనం దేని కొట్టేయాలి? ముందుకెళ్ళాలి అని అంటే నేను చెయ్యగలను అనే దాన్ని కొట్టేయాలి. నేను చెయ్యలేను అనే దాన్ని మనం మాట కూడా మాట్లాడకూడదు, ఆలోచన కూడా ఆలోచించకూడదు. అర్థమైంది కదండి? సో మనకి 6:30 అవుతుంది. ఐ విల్ స్టాప్ హియర్. రేపు ఇంకా మంచి టాపిక్ తోటి, అంటే దీని కంటిన్యూషన్ తోటి మనం మాట్లాడుకుందాం. టుమారో ఇస్ ఫ్రైడే, సో విల్ హ్యావ్ ది వీకెండ్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అని అనుకోండి. ఇప్పుడు మీరు ఫలానా గుంటూరు నుంచి ఒంగోలుకి వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ జర్నీని. ఆ టైంలో మీరు గతం తాలూకు జ్ఞాపకాలు, గుంటూరు నుంచి ఒంగోలుకి మనం ఇంకో 2 సంవత్సరాల ముందు వెళ్ళాము, ఇట్లానే వెళ్ళాము, ఈ బస్సులో వెళ్ళాము, అప్పుడు నాతో 10 మంది వచ్చారు, 15 మంది వచ్చారు, ఇట్లాంటివి చెప్తున్నాము అని అనుకోండి. అది అవతల వాళ్ళకి అవసరమా లేదా అనేది ఆలోచించండి. అసలు నాకు అవసరమా లేదా అనేది ఆలోచించండి. మీకు అవసరమైనవి వాటి, బికాస్ యూ వాంటెడ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్ యాజ్ ఏ టాకెటివ్ పర్సన్ టు ఏ మోర్ డీసెంట్ పర్సన్. మీకు అవసరం లేని చోట ఇవి మాట్లాడవలసిన అవసరం లేదు అనేది ప్రతి సిచ్యువేషన్ కి మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించండి. డూ ఐ అంటే అవసరం అవునా కాదా అనేది. యామ్ ఐ యాడింగ్ వాల్యూ టు ది కాన్వర్సేషన్ బై రిఫరింగ్ టు ది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్? నేను ఇప్పుడు ఏదన్నా చెప్తున్నాను అని అనుకోండి, ఈ చెప్తున్నప్పుడు నేను మాట్లాడేది వాల్యూగా ఉంటేనే మీరందరూ వింటారు. నేను మాట్లాడేది వర్త్లెస్ అయితే మీరు వినరు. మీరు మాట్లాడేది వర్త్లెస్ అవ్వితే దేర్ ఇస్ నో పాయింట్ దట్ ఎనీబడి లిసన్ టు యూ. కాబట్టి మీకు వాట్ డస్ ఇట్ మీన్ టు యూ, వాట్ డస్ ఇట్ మీన్ టు అదర్ పర్సన్ ఆల్సో ఆలోచించి వాళ్ళకి ఏమైనా వాల్యూ ఎడిషన్, దీనివల్ల లాభం ఉందా అని అనుకున్నప్పుడే మాట్లాడండి, లేకపోతే అవసరం లేదు. ఓకే సార్, ఇంకొక విషయంలో ఎలా మాట్లాడుతున్నా అంటే, సలహాలు ఇచ్చేస్తున్నా అనవసరంగా. అంటే సలహాలు ఇవ్వడం కూడా తప్పే కదా, కానీ అది కంట్రోల్లో ఉండట్లేదు, అది కూడా ఒక ప్రాబ్లం. నో నో నో. ఇప్పుడు
సలహా ఇది ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, అది మీ బాధ్యత అని అనుకున్నప్పుడు సలహాలు ఇవ్వండి. అవతల వాళ్ళు దాన్ని వాల్యూ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సలహాలు ఇవ్వండి, తప్పు లేదు. యాక్చువల్లీ మన సెల్ఫ్ వర్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరందరూ వింటున్నారు కాబట్టి నేను నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. మీరు అవసరం లేదు అని మీరు అనుకున్నా గానీ నేను చెప్తున్నాను అనుకోండి, నేను ఎక్స్ట్రా సలహాలు ఇస్తున్నాను అనుకోండి, ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. సో మీరే, యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఇన్ యువర్ కేస్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ హ్యావింగ్ కమింగ్ అప్ అండ్ టెలింగ్ అబౌట్ మీ నెగిటివ్స్. మీరు గుర్తించారు, యూ హ్యావ్ స్పాటెడ్ ఇట్ నౌ. మీ నెగిటివ్ అని అనుకున్న దాన్ని స్పాట్ చేశారు కాబట్టి స్టాప్ దట్ అండ్ స్విచ్. ఏం చేయాలో సార్ అది చేయాలి. సార్ ఫస్ట్ పాయింట్ మీరు ఏం చెప్పారంటే ఇతరులకి అవసరం ఉన్నదే మనం మాట్లాడాలని చెప్పారు. సెకండ్ వాల్యూ పాయింట్ వాల్యూ సెకండ్ ఫస్ట్ పాయింట్ మీరు ఇతరులకు అవసరం ఉన్నది వాల్యూ ఉన్నది అన్నదే మాట్లాడాలని చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం మనం చెప్పే సలహాలు వాళ్ళకి అవసరమా లేదా దాన్ని బట్టి మాట్లాడాలని చెప్పారు. అంతే కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. యా, జయశ్రీ గారు చెప్పండి, తర్వాత అశోక్ గారు. సార్ ఒక చిన్న డౌట్ సార్. మనము చెప్పుకున్నాం కదా, ఇందాక మేడం చెప్పారు 8 years లోపు పిల్లలకి మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అలాగే వాళ్ళు బిహేవ్ చేస్తారని చెప్పారు కదా సార్. బట్ ఈ మెథడ్స్ లో మనం ప్యాటర్న్స్ మారుస్తున్నాం, అది కంటిన్యూ అవుతుందా సార్? అగైన్ వాళ్ళు అంటే మనం బ్యాక్ కు వెళ్ళి మన ఒరిజినాలిటీలోకి వచ్చేస్తామా? కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది కదా సార్. మళ్ళీ ఎలా వస్తాం ఇవి మార్చేసిన తర్వాత? ఇప్పుడు చేస్తుంది అదే అండి. మీరు చిన్నప్పటి నుంచి మీకు ఏవైతే ప్యాటర్న్స్ ప్రోగ్రామింగ్ జరిగిందో వాటిని ఇప్పుడు మారుస్తున్నారు. ఒకవేళ మీరు 7 ఏళ్ళు 8 ఏళ్ల లోపు మీరు గనుక చేయలేరు, వీడు పెద్ద తెలివైనోడు కాదు, ఇలాంటి మాటలు కనుక వినుంటే వాళ్ళు పెద్దగా సక్సెస్ఫుల్ కారండి లైఫ్ లో. ఎందుకంటే వాళ్ళు వాటిని నమ్మారు, పిల్లలు వాటిని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి చాయిస్ కూడా లేదు కదా, వాళ్ళ లాజికల్ మైండ్ రెడీగా లేదు, వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేయడానికి లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను ఇంత ముందు కూడా ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని. ఇంట్లో పిల్లలిద్దరిని కంపేర్ చేస్తారండి, పిల్లలు 2 3 ఉంటే. మా పెద్దోడు చాలా తెలివైనోడు, చిన్నోడికి పాపం బతకటం తెలియదు, ఇలా మాట్లాడతారు. ఈ తెలియకుండా ఏమవుతాయంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. మీకు ఎలా తెలుసు వాళ్ళు రేపు పెద్ద అయ్యాక రేపు పొద్దున ఏమవుతారు అనేది కదా? హౌ కెన్ యూ డిఫైన్? ఒక విత్తనం వాడు ఏ పువ్వు అవుతాడో హూ నోస్ కదా. ఇంట్లో మనకి 2 పిల్లలు అంటే 2 పువ్వులు గులాబీలే అవుతారని లేదు కదా. దే కెన్ బి ఎనీథింగ్, వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. చాలా మంది చూసుంటారు ఫెయిల్యూర్, మొత్తం లైఫ్ అంతా ఫెయిల్ అయినట్టుండి సడన్ గా వాళ్ళు ఎదుగుతారండి. అలాంటి కథలు ఎన్ని చదువుంటాం మన లైఫ్ లో. సో మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్టివ్ గా థాట్స్ ఇవ్వాలి వాళ్ళకి, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా. ఒరే మీ ఇద్దరు అద్భుతాలు రా, నా జీవితంలో ఉన్న వరాలు. మేము యూస్ టు సే ఇట్ ఎవ్రీ డే, కానీ అది మళ్ళీ మీరు ఆర్టిఫిషియల్ గా చెప్పొద్దు, నమ్మి చెప్పండి. అంటే మీకు నమ్మకం ఉంటే మీరు నిజాయితీతో చెబితే అది వాటిలో విత్తనంగా మారుతుంది. వాడేం చేస్తాడు, ఓకే నేను ఏది చేసినా చాలా బాగా చేస్తాను అనేది వాటిలో కన్స్ట్రక్టివ్ థాట్స్ అంటారు. ఇవి మనము మన తల్లో వేసుకుంటున్నాము, వాళ్ళకి తల్లో ఇవే వేయాలి. ఒరే నాన్న నువ్వు అన్ని మంచి పనులే చేస్తావురా, ఇలాగా వాట్ ఎవర్, నువ్వు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు నాన్న, నువ్వు చాలా మంచివాడివి, చాలా తెలివైన వాడివి. ఇలాగ ఈ వర్డ్స్ యూజ్ దెమ్. మీకు ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఎలాగైతే మనము స్విచ్ చేస్తున్నాము మంచి వాటిలోకి, అవే వాళ్ళకి కూడా అప్లై చేస్తాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కోపం వస్తే ఏది పడితే అది అనేస్తాం కదా జనరల్ గా. అప్పుడు వాడిని ఏమేమైతే అంటున్నామో అవన్నీ కూడా వాడికి విత్తనాలుగా పడిపోతున్నాయి. రేపు పొద్దున్న ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎక్కువగా మన లైఫ్ లో జరుగుతుంది కూడా అదే, తెలియకుండా. సో పేరెంట్స్ కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ, మీరు వెళ్ళిన టీచర్స్ స్కూల్స్ కానీ, లేదంటే ఫ్రెండ్స్, జనరల్ గా ఏంటంటే వాళ్ళు అన్ని చెప్పేవి నిజమే అని అనుకుంటాం కాబట్టి అవి యాక్సెప్ట్ చేసేసి ఉంటాం. ఇప్పుడేం చేద్దామంటే అలాగ పడిపోయిన ప్రతి విత్తనాన్ని, లేదు నేను అన్నిటికీ అర్హురాలిని, నేను అన్నిటికీ అర్హుడిని, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, ఈ మైండ్ సెట్ లోకి రాగలిగితే, అంటే మైండ్ ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఎక్కడైతే ఆపివేయబడ్డాయో వాటికి ఫ్రీడమ్ ఇవ్వండి. ఇప్పటి నుంచి వాటిని విడదీసేసేయండి, వీటి నుంచి ఆ బంధనాలు అంటారు ఇవే. ఓకేనా? ఫిజికల్ బాండ్స్, మెంటల్ బాండ్స్ అన్నమాట, ఎమోషనల్ బాండ్స్, ఇవన్నీ కూడా మనల్ని పరిమితులు అంటే పెట్టేసేసుకున్నాం మనకి మనమే తెలియకుండా, లేదంటే మనం వినడం మూలాన నమ్మటం మూలాన పెట్టేసుకున్న పరిమితుల్ని ఇప్పుడు తెంచేస్తున్నాం. ఇవన్నీ కూడా బంధనాలు అంటారు కదండి, బాండేజెస్. అంటే వీటి నుంచి ఫ్రీ అయిపోవాలి. ఫ్రీ అయిపోయే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ పద్ధతి ఇది. మన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తున్నాం మనం ఏమేం చేస్తున్నాం అనేది. ఐడెంటిఫై చేసి స్విచ్ అవ్వండి మంచి వాటిల్లోకి.
ఏ దానికైనా ఎవరైనా అర్హులమే. ఒప్పుకుంటారా కదా? ఎస్ మేడం. సో దీన్ని కాన్ఫిడెంట్ గా ఒప్పుకోండి, ఎస్ ఇది నిజం, నేను అనుకుంటే ఏదైనా చేయగలను. ఇప్పుడు దాకా ఏదైనా అవ్వలేదంటే నేను అనుకోలేదు. అలాంటి స్థితిలోకి రండి. నేను ఏదన్నా చేయబట్టాలి అనుకున్నానంటే నేను చెయ్యగలను అంతే. ఒకవేళ ఇదే కాన్ఫిడెన్స్ తో దీన్నే మీరు పదే పదే పంపించగలిగితే, అంటే మీకు ఎప్పుడు ఆ సిచ్యుయేషన్ ఎదురవుతున్నా కూడా మీరు నెగిటివ్ లోకి వెళ్ళొద్దు, వెంటనే ఎఫర్మేషన్ వాడుకోండి. ఆటోమేటిక్ గా మీరు కొన్నాళ్ళకి దాన్ని ఎఫర్ట్లెస్ గా చేస్తారండి. వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్ పైలట్ లోకి వెళ్ళి మీరైతే గడ చక్కగా పెట్టేసి వచ్చేసినట్టు పొయ్యి కట్టేసినా కూడా అంతలాగా, అంటే మనకే తెలియనంత ఇదిగా మనలో నుంచి ఆ శక్తి బయటకు వస్తుంది. ఓకేనండి. సో ఏజ్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మన మైండ్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో పిల్లలుగా ఉన్నప్పుడు చాలా ఇరిటేషన్, కోపంగా ఉండేది మ్యామ్, బాగా కొట్టేదాన్ని. అదే కోపం తను ఇప్పుడు ప్రదర్శిస్తుంది అనమాట. సో ఎంత చేంజ్ చేసినా 8 years లోపు ఉన్న మూలాలన్నీ తనకి కంటిన్యూ అవుతాయి కదా అని ఒక భయం ఉండేది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవాళ ఇప్పుడు మీరు మారండి అండి, ఇప్పుడు మీరు మారండి, మీరు చెప్పండి నాన్న. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ మీ పాప అర్థం చేసుకునే స్థితిలో ఉంటే గనక యూ కెన్ సే, నేను నీలాగే నేర్చుకుంటున్నాను, నేను అప్పుడు చేసినవన్నీ నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, ఇద్దరం కలిసి నేర్చుకుందామని కూడా చెప్పచ్చు. యూ కెన్ సే సారీ టు హర్. ఎప్పుడన్నా మీరు ఇబ్బంది పెడితే సారీ. పిల్లలు అనుకుంటాం మనం వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం, నిజంగా వాళ్ళకి అన్ని తెలుసండి. అమ్మ కరెక్టా కాదా అది కూడా వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళు బహుశా నోట్తో చెప్పట్లేదు అంతే. బట్ నేను తప్పు చేయకపోయినా అమ్మ నన్ను తిడుతుంది, నిజంగా అంత పెద్ద తప్పు చేయలేదు కానీ నాకు ఎక్కువ తిట్లు పడతాయి, అది కూడా వాళ్ళు దే కెన్ రికగ్నైజ్. ఓకేనండి. తప్పు చేయనప్పుడు కాకపోతే తిరిగి అడగలేరు అంతే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మీకంటే తక్కువ అనేది మీరు అథారిటీతో చూపించేస్తున్నారు కదా. అందుకని పిల్లల్ని కూడా గౌరవంగా పెంచాలి. గౌరవంగా అంటే వాళ్ళని ఏ విధంగా పెరగాలని సొసైటీలో అనుకుంటున్నామో అంతే గౌరవంగా పెంచండి పిల్లల్ని. వాళ్ళని చక్కగా గౌరవంగా పిలవండి, గౌరవంగా మాట్లాడండి, ప్రేమతో పెంచండి. ఆ రెస్పెక్ట్ తో పెంచితే వాళ్ళ సెల్ఫ్ సెల్ఫ్ ఇమేజ్ చాలా గొప్పగా తయారవుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. సో మన మీద అబ్జర్వేషన్ కన్నా వాళ్ళది ఎక్కువ ఉంటుంది మేడం. మన గురించి కూర్చొని అడిగితే మనకన్నా ఎక్కువ చెప్తున్నారు. సో ఆ పేషెన్స్ అనేది నేను అలవాటు చేసుకుంటున్నాను. అది వరకు అలా ఉండేది కాదు. సో మనం ఏమైతే అవును, మన నెగిటివ్స్ అన్ని మన పిల్లల్లో కనపడతా ఉంటాయండి. మనం తిడుతున్నాం అనుకోండి రోడ్ ట్రాఫిక్ ని, వాడు కరెక్ట్ గా ఇంకొక 4 ఏళ్లలో దిగుతాడు, వాడు కూడా అచ్చంగా అవే తిట్లు వాడుకుంటూ తిడతాడు. క్రికెట్ చూస్తూ మా తాతగారు తిట్టేవాళ్ళు. ఆ ప్యాటర్న్ ని మా ఫ్యామిలీలో ఇంకో మెంబర్ దే హ్యావ్ టేకెన్ ఇట్ ఆటోమేటిక్ గా, న్యాచురల్ గా. అది తప్పని కూడా వాళ్ళకి అర్థం కాదు కదా, ఆ తెలియని వయసులో వెళ్ళిపోయి. అలా మీ తలలో ఎన్ని పడి ఉంటాయి. సో మీరు ఇప్పుడు కాన్షియస్ గా వాటిని తీస్తున్నారు. మీ పిల్లలకి ఏంటంటే అందియట్లా, నెగిటివిటీని అందియకుండా ఆచి తూచి మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఏవి వాళ్ళలోకి విత్తనాలు వేస్తున్నారు, ఆ విత్తనాలు మొక్కలు అవుతాయి. కాబట్టి విత్తనాలు మంచి విత్తనాలు వేయండి. నాన్న నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. సో వాడికి పడాలి అది ఏంటి, నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనేది. నాన్న నువ్వు చాలా మంచి వాడివి, నాన్న నువ్వు అవతల వాళ్ళని అర్థం చేసుకుంటావు, నాకు చాలా ఇష్టమైన విషయం. నమ్మకంతో వేయాలి అన్నది పాయింట్ మేడం. నమ్మకం చేయాలి. మళ్ళీ మీరు ఆర్టిఫిషియల్ గా వెళ్ళినా కూడా అది వాడిలోకి అందదు. మీరు సిన్సియర్ గా దాన్ని మీరు నమ్మి అప్పుడు వాడిని పంపించగలిగితే గనక పదే పదే ప్రేమతో హీ విల్ హీల్ వండర్ఫుల్లీ. ఆ పాప ఎవరైతే ఉన్నారో తను నెమ్మదిగా దీని నుంచి బయటకు వస్తానికి అవకాశాలు ఉంటాయి. నమ్మకమే అసలైన విత్తనం మేడం. నమ్మకమే అసలైన విత్తనం. అవునవును, అన్నిటికీ మూలం నమ్మకమే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు టాపిక్ గురించి చిన్న టెక్నిక్ సార్. ఇందాక మీరు మేడం చెప్పినట్టు లాక్ వేసినప్పుడు నేను కూడా అది ఫేస్ చేసేవాడిని రెగ్యులర్ గా. మా మిస్సెస్ ఒక టిప్ ఇచ్చారు, ఏం లేదు వేసిన వెంటనే మీకు నువ్వు చెప్పుకో నేను లాక్ వేసేసాను అని. దెన్ స్లోగా అలవాటు అవుతుంది, నీ ఆటోమేటిక్ గా నీకు మైండ్కి వెళ్ళిపోతా వేసేసాను అని చెప్పి మైండ్కి వెళ్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ పిల్లల గురించి చెప్తున్నారు కాబట్టి ఐ కెన్ సజెస్ట్ ఎ మూవీ ఇన్సైడ్ అవుట్. అది పిల్లలతో మీరు ఉన్నప్పుడు ఫ్యామిలీతో చూడండి, వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఆ పిల్లలతో మీరు కూడా బాగా డెవలప్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అండి. సార్ గ్రూప్ లో మెసేజ్ చేయరా, అది గ్రూప్ లో మెసేజ్ చేయరా సినిమా. సరే శ్రవంతి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న మా బాబు అడిగాడు ఒక క్వశ్చన్, మమ్మీ కొంచెం నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఏం చేయాలని. కానీ కరెక్ట్ గా మీరు ఈరోజు ఇదే కాన్సెప్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి. మా బాబు కూడా చేశాడు, అంటే నేను మీ గురించి ఎంత చెప్తే సార్ ఇట్లా బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఐఏఎస్ వరకు వచ్చారంటే, తను అప్పుడు ఆ రీసెంట్ టైంలో గేమ్ చేంజర్ మూవీ చేశాడు అనమాట. అయితే సార్ నెక్స్ట్ సీఎం అవుతారు మమ్మీ అని కూడా
ఒక విష్ చేశాడు. అవును, సో అనుకుంటే సార్ అవుతారు. సార్ అనుకోవట్లేదు ప్రస్తుతానికి, అనుకుంటే సీఎం అవుతారు. ఓకే, సో నైస్ అండి శ్రవంతి గారు, థ్యాంక్స్ ఫర్ ఎక్నాలెడ్జ్మెంట్. L1 మాధవి థ్యాంక్ గారు. యా, సార్ హ్యాపీ మార్నింగ్ సార్. నమస్తే, మార్నింగ్ అండి. మీ వల్ల చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము, కానీ కొన్ని క్లాసులు కూడా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా మేడం ఆన్ చేశారు, నిద్రలో ఉండి విని లేచిన నేను. ఆ, ఆ, మీ- బాగా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. మా పిల్లలకు కూడా మీరు ఎట్లా వచ్చినారు, ఎట్లా మీరు ఐఏఎస్ అయినారు, ఎట్లా ఎస్పీఐ మళ్ళీ ఇట్లా అయినారు, మా మేడం మా పిల్లలకు బాగా చెప్తా ఉంటాను సార్. అట్లా నాకు గ్రేట్. అద్దంకి శ్రీధర్ బాబు సార్ గారు అంటే మంచి ఇది, నాకు మీ అంటే అభిమానం. అదే సార్, మీరు చెప్పే విషయాలు అయితే చాలా 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి మార్కులు ఒక రకంగా వచ్చి ఒకరికి ఒక మార్కు, వీనికి రావు 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 అన్నట్లు మేడం గారు చెప్పినట్టు వానికి రావు, అవును, వాడు బండరాయి కంటే అవును, హీనంగా తయారైపోతాడు. నువ్వు వానికంటే ఎక్కువ అవును, తెచ్చుకోగలవురా అని ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా చిన్న బిడ్డే 10th అవును. క్లాస్, మేము ప్రజెంట్ పీలేలు ఉంటున్నాం. ప్రజెంట్ 10th క్లాస్ 340 నుంచి స్టార్ట్ అయింది ఆ పాప. ఆ పాపకు ఆహా. చెప్పంగా 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 ఇట్లా మోటివేట్ చేయంగా కొన్ని క్లాసులు చూపించంగా గంప నాగేశ్వరరావు సార్ గారు, షఫీ గారు, ఇట్లా వీళ్ళవి మంచి మంచి వాళ్ళవి క్లాసులు చెప్పి చూపించంగా ఈ పొద్దు నా బిడ్డ స్కూల్ దగ్గర ఫోటో పడింది. గ్రేట్ దానికి అండి, హ్యాపీ సార్. కంగ్రాచులేషన్స్, అవును సార్, వండర్ఫుల్. పడింది, బ్యానర్ లో పడింది, పాంప్లెట్లు వేశారు, పేపర్లలో అంతా పెట్టి పంపించారు. ఆ పాప మంచి ఇది చాలా మోటివేషనల్ సాంగ్స్ పాడుతుంది. అట్లా అట్లా క్లాసులు చూపించంగా చూపించంగా మీలాంటి మహనీయుల క్లాసులు చూపించంగా వాళ్ళు మంచిగా మోటివేట్ అయ్యి మైండ్ సెట్ అనేది మేడం గారు చెప్పినట్టు చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఏదో సముద్రం దగ్గర బండరాయి కూడా అలలు నీళ్లు పోయి అలలు పడి 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 బొక్కపడి దానికి ఎవరు వేయాల్సిన పనిలే. అంత బండరాయి మారినప్పుడు మనకింత శరీరం భగవంతుడు ఇచ్చి ఇన్ని యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మారలేము? రైట్, చిన్న వండర్ఫుల్, ఇంకొక డౌట్ థ్యాంక్స్ సార్, అండి. ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మనము ఒకటి కాలేదు కాలేదు అనే బదులు అవుతుందని చెప్పేదానికి మనిషి భలే భయపడతాడు సార్. అది మాత్రం అవును, పక్కా. 100కు 1,00,000% నెగిటివే మాట్లాడతాడు. ఎందుకంటే నాకు కాదు, నా అయితాదని చెప్పురా బాబు అంటే మన సైడ్ అట్లే చూస్తాడు. ఎందుకు వానికి ఆ ధైర్యం చాలడంలే. చిన్నప్పటి నుంచి ఆ మైండ్ లోపల సెట్ అట్లా కన్విన్స్ అవ్వలేదు, లోపల కన్విన్స్ అవ్వలేదు తయారైపోయింది సార్, తయారైపోయింది. మనం అక్కడికి పోగలము, కానీ డౌట్ గా పోవడం వల్ల మైండ్ సెట్ లో బాగా అది వల్ల గుద్దినట్టు పడిపోయి ఉండాలి. ఉన్నట్టుండి సబ్కాన్షియస్ మైండ్ లో మార్చుకోవాలంటే ఇంప్రెషన్ పడింది. అవును మేడం, ఉన్నట్టుండి మార్చుకోవాలంటే చుట్టూ పరిస్థితులు, మనుషుల ప్రభావం. ఇప్పుడు 10 మంది, ఇప్పుడు కలెక్టర్ ఇంట్లో ఒక ఎస్సీ ఒక బీద పిల్లని తీసుకొచ్చి కలెక్టర్ దగ్గర పెడితే వానికి ఆలోచనలు వచ్చేస్తాయి. ఆటోమేటిక్ వాడు ఐఏఎస్ మంచిది. అయిపోతాడు. ఐఏఎస్ రైట్, పిల్లని తీసుకుపోయి లేబర్ ఏరియాలో పెడితే వాడు ఆ దానికి అడిక్ట్ అయిపోతాడు, ఆటోమేటిక్ అయిపోతాడు. మీరు గ్రేట్, అన్నట్టు చిన్నపిల్లలు ఏమి థ్యాంక్స్ చూస్తే అండి. అదే. ఆ, మనం మళ్ళీ ఇప్పుడు రేపు మాట్లాడదాం ప్లీజ్, మనకి ఓకే, టైం అవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ మీ మచ్. యా, ఓకే, థ్యాంక్ యూ. శ్రీ అంబిక గారు చెప్పండి, ఆ తర్వాత నిర్మలా రాణి గారు చెప్పండి. యా, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. కాన్సెప్ట్ మాకు చాలా నచ్చింది మేడం, చాలా బాగుంది కూడా. నాకు ఈ రోజు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉండేటప్పటికి మైండ్ లో ఒకటి పెట్టుకుంటారు, బయటికి మాత్రం ఆపోజిట్ గా చెప్తూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ గురించి వేరేగా అనుకుంటారనో, లేకపోతే ఒకటి బయటికి చెప్పడం వల్ల వాళ్ళ పని అవ్వట్లేదనో అని చెప్పి నెగిటివ్ గా, బయట వాళ్ళకి నెగిటివ్ గా చెప్తుంటారు, బట్ వాళ్ళు మాత్రం మైండ్ లో మాత్రం పాజిటివ్ గానే అనుకుంటూ ఉంటారు. అప్పుడు మనకి రెండాటిలో ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది నా డౌట్. యా, ఏది దేనికైతే ఎక్కువ స్ట్రెంగ్త్ పెట్టారో అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆ ఆ, మీరు గనక ఫస్ట్ ర్యాంకర్స్ లో ఉండుంటే గనక కాంపిటీషన్ తెలియకుండా అన్రిటన్ కాంపిటీషన్ ఉంటది. 1, 2, 3 ర్యాంకులు వాళ్ళకి ఇప్పుడు అరే ఈ క్వశ్చన్ చదివావా అని అంటే ఏముంది, నేనేం చదవలేదు, నిన్న మొత్తం సినిమా చూశాను, ఈ రోజు నాది ఎగ్జామ్, నేను ఇప్పుడు ఫెయిల్ అవ్వబోతున్నాను, ఇట్లా ఇలా అని చెప్తారు. ఎందుకు అని అంటే అవతల వాళ్ళు కాంపిటీషన్, ఇదిగో నేను చదివేశానని చెప్తే వాళ్ళు వాళ్ళు చదువుతారు అనేసి మైండ్ భ్రమింపజేస్తుంది మనల్ని. ఓకే లేకపోతే నేను రిలాక్స్ అయ్యాను అని చెబితే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు అని భ్రమింప చేస్తుంది మైండ్. సో ఓకే ఇవన్నీ మనము డీటెయిల్డ్ గా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో నెక్స్ట్ క్లాసెస్ వాటి గురించి కూడా మాట్లాడతాం. సో మన మాటకున్న శక్తి, అవి మన ఊరికే అనినా కూడా అవి నిజం అవుతాయి అనేవి చాలా ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మనం చెప్పుకుందాం, సో experiment చేద్దాం, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మన మాటకి ఎంత శక్తి ఉందనేది. వి విల్ డూ దట్. సో లాస్ట్ ఓకే నిర్మలా రాణి గారు, బికాస్ మనకి టైం కూడా దాటిపోతుంది, బికాస్ ఆల్ అదర్స్ ఆర్ ఆల్సో వెయిటింగ్. యా,
నిర్మలా రాణి మార్నింగ్, గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ టు సార్ అండ్ మ్యామ్ అండ్ ఆల్ అదర్ ఫ్రెండ్స్. కొంచెం చిన్న చెప్తాను సార్. ఇక్కడ నేను యాక్చువల్గా యోగా టీచ్ చేస్తాను సార్ నా స్టూడెంట్స్ కి ఇక్కడ. అయితే ఈవెన్ ఇంటర్ 10th క్లాస్ ఆ పిల్లలు కూడా కొంచెం చిన్న బెండింగ్లు చేయడానికి, చిన్న చిన్న ఆసనాలు వేయడానికి, ఇది ట్రీ పోజ్, ఈ పోజులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. సో నేనేం చేశానంటే స్లోగా ఐ హావ్ స్టార్టెడ్ విత్ 30 సూర్య నమస్కారాలు. నాకు ముందు నుంచి ప్రాక్టీస్ ఉందండి. 30 చేశాను, 1 వీక్ తర్వాత 50 చేశాను, ఆ తర్వాత 60, అట్లా గ్రాడ్యువల్ గా పెంచుకొని నౌ ఐ కెన్ డూ 111 సన్ సాల్యుటేషన్స్ ఇన్ 22 minutes. అండ్ అది కూడా సరిపోదు, వీళ్ళకి ఇంకా మోటివేషన్ ఉండాలని అది నేను రికార్డ్స్ కి అప్లై చేసి ఐ గాట్ ఇంటర్నేషనల్ రికార్డ్ ఐడెంటిటీ ఫర్ దిస్. అండ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నాకు ఐడెంటిటీ వచ్చింది సార్ ఇది. సో మనం చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయొచ్చు. నా పిల్లలకి కానీ, నా సిస్టర్స్, నా రిలేటివ్స్ ఇప్పుడు అందరూ ఎస్ వీ కెన్ డూ, నేనున్నాను మీరు చెయ్యండి అని నేను సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఈ రోజు మనకు చెప్పిన కాన్సెప్ట్ లో ఎస్ ఐ కెన్ డూ, ఇంపాసిబుల్ లోనే పాసిబుల్ అనే వర్డ్ ఉంది కదా. బట్ అనుకోవాల్సింది ఏంటంటే ఐఆమ్ తీసేసి ఐఆమ్ పాసిబుల్ అని అనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దిస్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మన ఫ్రెండ్స్ అందరికి కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఐ హావ్ టేకెన్ దిస్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ So nice. అందరికి many కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. thanks to all of you for having patiently listened to this class. We owe you all our goodness and we owe all of our thanks to you. We love you. We love you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, Thank you, sir. Thank you, madam. Thank you, everyone.